మహావీర్ సింగ్ ఫోగట్ అనే ఓ వ్యక్తి పురుషాధిక్య సమాజంలో పుట్టి పెరిగినవాడు. కుస్తీ పోటీలో దేశం కోసం తను గోల్డ్ మెడల్ తేలేకపోయినా తనకి పుట్టబోయే కుమారుడైనా గోల్డ్ మెడల్ సంపాదించాలని ఆశ పెట్టుకున్నాడు. కానీ ఆయన ఆశ అడియాసే అయింది. ఎప్పుడూ కొడుకు పుట్టలేదు, నలుగురు కూతుళ్లే పుట్టారు. ఓ రోజు అతనికి కూతుళ్ళని కూడా దేవుడే ప్రసాదించినప్పుడు కుమారుడు కావాలనుకోవడం తప్పని తెలిసొస్తుంది. కుస్తీ కోచ్ అవతారం ఎత్తి కూతుళ్ళకి రెజ్లింగ్ అదే కుస్తీ నేర్పిస్తాడు. ఈ ప్రాసెస్ లో మహావీర్ సింగ్ ఫోగట్ చాలానే ఇబ్బందులు ఫేస్ చేస్తాడు. ఆడపిల్లలకి కుస్తీ నేర్పించడం విషయమై అన్ని ఎదుర్కొని తన కుమార్తెలని రెజ్లింగ్ ఛాంపియన్షిప్ కి సెండ్ చేస్తాడు. వీళ్ళు ఆడపిల్లలై ఉండి ఏ విధంగా కుస్తీ పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్స్ ను సంపాదించాలనేదే స్టోరీ. ఆ అమ్మాయిల పేర్లే గీతా ఫోగట్ అండ్ బబితా ఫోగట్. ఇదే దంగల్ సినిమా స్టోరీ లైన్. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేక్, సానియా మెహ్రోత్రా, జాయరా, సుహానీ, సాక్షి తన్వర్, అపర్శక్తి ఖురానా మెయిన్ లీడ్స్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు ఈ డిసెంబర్ 23న. ఈ స్టోరీ చాలా మంది జనానికి తెలిసిన సినిమాలో మహావీర్ ఫోగట్ జీవితానికి సంబంధించిన కొన్ని అన్నోన్ కోణాల్ని కూడా టచ్ చేశారు. తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని కూడా అద్భుతంగా పోర్ట్రే చేశారు స్టార్స్. ఇక సినిమాలో మెయిన్ టాపిక్ ఏంటంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలు తక్కువేమీ కాదు అని. హర్యానాకి చెందినవాడు మహావీర్ ఫోగట్. హర్యానాలో ఇప్పటికీ పుట్టిన ఆడపిల్లల్ని పురిట్లో చంపేవారు ఉండటం చూస్తూ వచ్చాడు. అలాంటి ఆలోచనని మాపే ప్రయత్నమే మహావీర్ తన కూతుళ్లకు కుస్తీ నేర్పించడం. అయితే సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి సందేశాన్ని ఇస్తూనే నేషనల్ స్పోర్ట్స్ లో జరుగుతున్న పాలిటిక్స్ ని కూడా కొంతవరకు చూపించింది. ఈ బయోపిక్ ని ఇంత లైవ్లీగా ప్రెజెంట్ చేసిన క్రెడిట్ మొత్తం సినిమా రైటర్లైన నితీష్ తివారీ, పీయూష్ గుప్తా, శ్రేయస్ జైన్, నిఖిల్ మెహ్రోత్రాలకే వెళ్తుంది. సినిమా ఎండ్ అయ్యే వరకు ఆడియన్స్ ని సీట్లకి కట్టిపడేస్తుంది. సెకండ్ హాఫ్ లైట్ గా స్లో అనిపించినా సినిమా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లతో అట్రాక్ట్ చేస్తుంది. దంగల్ సినిమాలోని యాక్టర్ల గురించి మాట్లాడాలంటే ముందు రెజ్లర్స్ గా యాక్ట్ చేసిన అసలైన స్టార్స్ అమ్మాయిల గురించే మాట్లాడాలి. ఫాతిమా సనా షేక్ అండ్ సాన్యాలు గీతా అండ్ బబితాల్లా అద్భుతంగా యాక్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ క్యారెక్టర్లలో ఇమిడిపోయారనే చెప్పొచ్చు. చిన్ననాటి గీతా బబితాలుగా యాక్ట్ చేసిన జాయరా అండ్ సుహానీలు కూడా క్యూట్ గా ఎంటర్టైన్ చేశారు. ఇక ఏ ముహూర్తాన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పేరు పెట్టారో కానీ దంగల్ సినిమాలో లవింగ్ డాడ్ గా అద్భుతంగా యాక్ట్ చేశాడు ఆమిర్ ఖాన్. కొన్ని చోట్ల కంటతడి కూడా పెట్టిస్తాడు. ఇప్పటికే ప్రీతం మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పాటలు బాగా పాపులర్ అయ్యాయి హిందీ భాషలో. టోటల్ గా ఆన్ అండ్ ఆల్ చాలా వండర్ఫుల్ సినిమా చూసామని డెఫినెట్ గా అనుకుంటారు.